మీ ఇంటి ముచ్చట ఒకటి అడుగుతా. మీ ఇంట్లో వినాయక చవితి ఎట్లా చేస్తారు? పెద్ద విగ్రహం పెట్టుకుంటారా మీరు, లేకపోతే ఇక అందరి ఇళ్ళల్లో ఎట్లా చేస్తారు అట్లనే. ఇక మా ఉన్న విగ్రహం అంటే పెద్ద విగ్రహం ఏమో ఉన్న వినాయకుడికే పూజ చేసి వంటలు గింటలు చేసి భోజనాలు ఉండ్రాళ్ళు పాటలు గిట్టలు పాడతారా మళ్ళీ దేవుని ముందట? పాటలు ఏం పాడము, మంచిగా తింటాం. ఆ రోజైతే తింటారు. పాటలు ఏమో రోజు పాడేది. ఈ సినిమా మంచిగా ఇట్లా అంటే ఉరికే సినిమా కదా తమ్మి. నాకు ఒకటి అర్థం కాలేదు, కెమెరామెన్లు ఇప్పుడు మన పోరలు ఉన్నారు, ఈ పోరలు ఏంటంటే ఇట్లా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. నా ఎంబడి జాతరలకు వస్తారు మా కెమెరామెన్లు, నేను పోతా ఉంటా, వాళ్ళు నడుస్తూ ఉంటారు. మీరు ఇట్లా బాగా అనిస్తే వాళ్ళు ఎడకించి ఉరికి రావాలని నాకు అర్థమే కాలేదు. మీరు అందులోకించి జీపులకించి పోయి అవతలకి పడ్డారు, మరి వాళ్ళు ఎడబడ్డారు. వాళ్ళు బైకులు వేసుకుని తిరుగుతారు, మేము ఉరుకుతుంటే మా వెనకాల బైక్ వేసుకుని వస్తారు. వాళ్ళు చక్కగా కూర్చుంటారు, బైక్ మీద కూర్చుని ఇట్లా తీస్తారు. చాలా ఎక్స్పీరియన్స్ అండి. డిఓపి అవుతే ఆయన పేరు పెట్టాం, సింహాటోగ్రాఫరా. ఏం అట్లాంటి జోకులు వేస్తూ ఉంటుంది, అది జోకు మీకు అర్థం కాలే. అంటే ఇప్పుడు డిఓపి పాన్ కూడా నువ్వే చేస్తావా? నేను నా పని ఒకటే చేసుకుంటాను. పుస్తకం అట్లా అమ్మి నువ్వు మీ ఇంట్లో పాడేటోళ్ళు ఉంటారు, సంగీతం కొట్టేటోళ్ళు ఉంటారు, సినిమాలు తీసేటోళ్ళు ఉంటారు, మళ్ళీ నువ్వు కెమెరాలు పట్టుకొని చేస్తే కెమెరాలో కడుపు కొట్టినోడివి కావా? నేనేం తీయనండి, తీయకు. నేను తీయను, నా పని ఇగో. మీకు తెలుసా ఈమె ఏం చేస్తుంది? ఈమె యాక్టింగ్ పని చేసి వెళ్ళిపోకుండా ఈ సినిమాలో పాట పాడింది, డాన్స్ కొరియోగ్రఫీ చేసింది, ఇంకా ఏం రాసింది, ఏదో చేసినాం. మన రితేష్ సార్ కడుపు కొట్టేటట్టున్నావు నువ్వు. కాదు చిట్టికి ఇంత మొత్తం వాటర్ రాదు శుద్ధం. నువ్వే రాసుకున్నట్టు నువ్వు చదువుకున్నావా మొదలు బాగానే? లేదండి, తెలుగులో రాయను, అంటే హైదరాబాదీలో రాస్తాను. రాయి ఎట్లయితే మాకు వినవాడితే చాలు. మాకు పాట ముఖ్యం, హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రనా అమెరికన్ మాకు ఏం సంబంధం. నువ్వు పాడితే బుజ్జి పాడితే ముద్దుగుంటుంది. పాడు బుజ్జి. ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి. ఓకే. हम खड़के सोचे अब तो अटके, ड्रामा नको मम्मी बोले तुम जैसों से बच के, आगे पीछे बातों में तुम भागे क्यों फिर सच से, बातें लगी कीचड़ बट यू पैक इट अप लाइक मड केक, ड्रामा नको मामा ड्रामा नको गिन गिन के ले तू नामा, ड्रामा नको मामा बेगानी पार्टी में अब्दुल्ला दीवाना, ड्रामा नको मामा गुटर गुकर रे कबूतर कौवा खाने जा रहा खाना, ड्रामा नको मामा सीधा मुँह रख लेके कई को भाई उल्टे कामा. పిల్ల ఎంత ముద్దుగా వాడినమ్మ, దిష్టి తగిలింది పాట తిప్పేసా నేనే. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఆడేటోళ్ళని చూస్తాం, నటన చేసేటోళ్ళని చూస్తాం, అలా మళ్ళీ ఆడుకుంటే నటన వేసుకుంటే పాడేటోళ్ళని చూసుడా అంటే ఒకటి కాదు, రెండు కాదు, 3, 4, 5 కొమ్ములు వేసుకున్నట్టే ఇట్లా. మీరు నేను డిఓపి చేస్తానంటే అది చేస్తావు, నువ్వు ఇది చేస్తావు, మొత్తం అంత ఎన్ని చేస్తావు నువ్వు, అందరు కడుపు కొడతావు, నన్ను తిట్టిర్రు. ఈమెనేమో నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క అందరు ఉన్నారు ఇంట్లో. మొత్తం మీకు ఆంధ్ర అంతా ఇంట్లోనే ఉన్నదా లేదా? నువ్వు ఒకటే మాట ఉంటే మరి నేను చేద్దా? మీ చిన్నమ్మ, మీ చిన్నాయన, మీ నాయన, మీ చెల్లె, మీ అన్న అందరు ఉన్నారా లేరా? ఉన్నారులే. కాబట్టి మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో నేను చేయొద్దు, ఆమె చేయొచ్చు. నువ్వు మగ పిల్లగానే, నువ్వు ఇది చేసుకో ముద్దుగా, పెద్ద అయిపోతావు. అట్లనే మీరు చెప్పారు కదా.